అమెరికాకు సంబంధించి అవును ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఖమేనీని లేపేసేందుకు అమెరికా టైం ఫిక్స్ చేసుకుందా అంటే అవుననే మాట ఇక్కడ క్లియర్ కట్ గా ఉంది. ఎందుకంటే 30 ఫైటర్ జెట్లను యూరోప్ కి తరలించడం జరిగింది ట్రంప్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏ క్షణమైనా ఖమేనీని టార్గెట్ చేసేందుకు అమెరికా సిద్ధమైందా అంటే ఈ క్లియర్ కట్ గా ఆ మాట వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, యూరోప్ కి తమ వైమానిక దళాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, టెహ్రాన్లోని ఇరాన్ హెడ్ క్వార్టర్స్ పై కూడా ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. మరోసారి న్యూక్లియర్ ప్లాంట్లే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇరాన్కి బిగ్ షాక్ ఇచ్చేందుకు యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. వాషింగ్టన్ డీసీకి నైట్ వాచ్ ఫ్లైట్ చేరుకున్న సందర్భం, ఇరాన్పై దాడికి పక్కా ప్లాన్తో దాడికి సిద్ధమైంది. టెహ్రాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ టార్గెట్గా లక్ష్యాలని చేసుకొని దాడులకు పాల్పడుతోంది. అమెరికా మంత్రులను రక్షించేందుకు ఉపయోగించే బోయింగ్ E4ను సిద్ధం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఏకధాటిగా ఆ E4ని పంపించింది అనుకుంటే ఇప్పుడు దానికి మించి యూరోప్కి తరలిస్తోంది. యూరోప్లోని మరి ముఖ్యంగా అమెరికా మిలిటరీ బేసెస్ ఉంటాయి కదా, అమెరికా మిలిటరీ బేసెస్ అక్కడి నుంచి యూరోప్కి తరలిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ యూరోప్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, గ్రీస్ వీటికి 30 ఫైటర్ జెట్లను పంపించిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే పూర్తిగా 30 దాడి చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాడులకు దిగేందుకు సిద్ధమవుతోందా అంటే ఖమేనీ ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా తప్పించుకుంటే కొట్టేసేలా సిద్ధం చేసుకుంటోందా? ఎందుకంటే ఇంకొక చర్చ చూడందుకుంటోంది. 2 వారాల టైం తీసుకున్నాడు డిస్కషన్కి, 2 వారాల టైం తీసుకున్నాడు ట్రంప్ అంటూ కూడా మాట వినిపిస్తోంది. సో ఈ క్రమంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ఒక పక్క 2 వీక్స్ అంటూ మాట వినిపిస్తోంది, ఇంకో పక్క నిన్న బోయింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ బోయింగ్ E4ని ఇప్పటికీ అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తున్న సందర్భం ఇలా ఇచ్చింది అంటూ ఒక చర్చ జరుగుతోంది. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమర్థమవుతోంది? ఇటు యూరోప్కి పంపిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అది కూడా అక్కడ ఉన్న మిలిటరీ బేసెస్కి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, దీంతోపాటు మిగిలిన దేశాలకు సంబంధించి ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే రిమెంబర్, ఇటు బ్రిటన్ రంగంలోకి దిగొచ్చట్టు చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా నేటో రంగంలోకి దిగుతుందా? నేటో రంగంలోకి దిగడానికి సచిన్ అని చెప్పి చాలామంది క్వశ్చన్ రావచ్చు. రిమెంబర్, ఇది అమెరికా వ్యూహం, ఎవరిని ఏ క్షణాన్నైనా రంగంలోకి దించవచ్చు. ఇటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు నైట్గా స్కెడ్యూల్ చేసుకున్నాడా? గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ చేస్తున్న ఆ వరుస ట్వీట్లు, ఒకసారి లొంగిపోమంటాడు, ఇంకొకసారి చర్చలు అంటాడు, ఇంకోసారి దాడంటాడు. ఈ పరిణామ వీటిని ఒక్కసారిగా మీరు మేళవించి చూడండి, వీటన్నింటినీ ఒక్కసారిగా క్రోడీకరించి చూడండి. క్రోడీకరించండి. ఈ రెండింటినీ తెలిస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయబోతున్నాడు ట్రంప్ అనేది. ఈ క్రమంలోనే ఈరోజు ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులకు ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ దాడిని వేగవంతం చేస్తుంది. ఇలా 2 కాంబినేషన్స్ చూసుకుంటే బహుశా రిమెంబర్ ఈరోజు ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని ఎటువంటి అతిశయోక్తి లేదు. మరింత సమాచారం అందించడానికి నా కొలీగ్, మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ క్లియర్ కట్గా డైరెక్షన్స్ వెళ్ళాయనే చర్చ జరుగుతుంది. బట్ ఒక 2 వీక్స్ టైం తీసుకోబోతున్నాడు ఒక డెసిషన్ తీసుకోవడానికి అంటూ కూడా. ఈ క్రమంలోనే ఒక వ్యూహాన్ని సిద్ధం చేశాడా? ఎందుకంటే కాస్త డైవర్షన్ అటు పంపించి అటాక్ చేసేందుకు 30 దాడికి సిద్ధం కాబోతున్నాడా ట్రంప్? డెఫినెట్గా సచిన్, ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. కపుల్ ఆఫ్ వీక్స్ అయినా అడుగుతున్నారన్నప్పుడే కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా ఆయన డైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఇజ్రాయెల్కి, అటు భారత్ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగానే ఉంది, చైనాతో వార్ ఉంది. ఇక రకరకాలుగా ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరిని, డబుల్ టంగ్ని అర్థం చేసుకున్నాయి. లేకపోతే G7 దేశాల్లో మాటలు రావడం ఏంటి, ఇరాన్ దేశాలు, అటు ఇస్లామిక్, అరబ్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్ ఏకమవడం ఏంటి, ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి. సో ట్రంప్ ఏమనుకుంటున్నారంటే నా వర్షన్ అందరికీ అర్థమైపోయింది,
సో నేను ఏం చేయబోతున్నాను, ఎలా ఉంటున్నాను, నన్నందరూ క్వశ్చన్ చేస్తున్నారు. చిన్న చిన్న దేశాలు సైతం నాకు వార్నింగ్ ఇస్తున్నాయి. సో ప్రపంచ దేశాలు డెఫినెట్గా నేను ఇబ్బంది పడతానని ఒక అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ భూభాగంలో నుంచి సముగ్లీ, పస్ని అండ్ గ్వాదర్ ఈ 3 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన దాడి చేయబోతున్నాడట. ఇక్కడ విషయం ఏంటంటే 21 దేశాలన్నీ కూడా ఏకమైన దాంట్లో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇషాక్ దార్ ఈ విషయాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో బయటకు విడుదల చేశారు, ప్రపంచానికి తెలియజేశారు. కానీ అమెరికాకి పాకిస్తాన్ మధ్య ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ట్రంప్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చెప్పుకొచ్చారు. అటు యుఎస్లో జరిగేటువంటి మిలిటరీ పరేడ్కి అసెంబ్లీ ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇన్వైట్ చేశారు. ఒక ప్రైవేట్ లంచ్ ఆర్గనైజ్ చేశారు. ఇదంతా ఏం దారి తీస్తుందంటే కనుక పాకిస్తాన్కి డెఫినెట్గా అమెరికా అవసరం ఉంది. వారికి ఒక వెపన్ కావాలన్నా, వారికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పి పదే కాళ్ళయ్యేలా పట్టుకున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడు 2 వీక్స్ టైం అడగడానికి కారణం ఒకటి, ఆయన ప్రపంచ దేశాల ముందు నేను ముద్దాయిన అవుతున్నాను, నన్ను కించపరుస్తూ ఉన్నారు, అందరికీ నా విషయం తెలిసిపోయింది కాబట్టి నేనేం చేసినా ప్రపంచ దేశాలను క్వశ్చన్ చేస్తాయి. సో కాబట్టి అటు రష్యా చైనా కూడా ఏకమైంది. రష్యా చైనా అధ్యక్షులు ఫోన్లో మాట్లాడుకొని అమెరికా కనుక ఎటువంటి చర్య తీసుకున్నా మనం డైరెక్ట్గా అమెరికా వైపు వెళ్దామని చెప్తున్నారు. 21 దేశాలు ఈజిప్ట్, కువైట్, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబిక్ దేశాలన్నీ కూడా ఏకమైపోయాయి. సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా వెనకడుగు వేయాల్సిందే. ఆయన ఏం చెప్తున్నారు ఇప్పటికైనా అంటే ఇంట్రెస్టింగ్గా వైట్ హౌస్ నుంచి ప్రెస్ సెక్రటరీ ఒక మాట మాట్లాడుకొచ్చారు, మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. తను ఏమంటున్నారంటే, మేము ఈ కపుల్ ఆఫ్ డేస్ వెనక్కి ఉండొచ్చు. ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ for diplomacy, the president's always going to grab it, but he does not afraid to use strength as well. తను ఏం చెప్తున్నారంటే, ఒకవేళ డిప్లొమసీ కనుక ఛాన్స్ ఉంటే డెఫినెట్గా దాన్ని వినియోగించి ఇద్దరి మధ్య శాంతియుత వాతావరణం తీసుకొస్తాం, శాంతి నెలకొల్పుతాం అలా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశాడంటే ఇది భయపడిపోయి కాదు, స్ట్రెంగ్త్ ఉంది, అది చూపిస్తాం తప్పకుండా అంటున్నారు. యుఎస్ వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. అంటే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని చెప్పి పూర్తిగా ఆయన అచేతనలో ఉన్నారు, ఏదో భయపడిపోతున్నారు మనం చెప్పలేం. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతారని కూడా చెప్పలేం. హీఈస్ ఎ డబుల్ టంగ్ పర్సన్. కమర్షియల్గా ఏదైనా కూడా చేయగల సామర్థ్యం అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఇందాక మీరే అన్నారు KC-135 సుమారుగా 30 ఎయిర్ క్రాఫ్ట్లని స్పెయిన్లో తనటువంటి ఎయిర్ బేసెస్ దగ్గర స్పెయిన్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. నాటో దేశాలని రంగంలో దించే అవకాశం ఉందని చెప్తున్నారు, ఇంకా యూరోపియన్ దేశాలను కూడా రంగంలో దించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకటే విషయం, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటల్లా వినడానికి ఇతర దేశాలకు సంబంధించి అధిపేతలు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, వాళ్ళేం ఊరికనే సామాన్యంగా రాలేదు. అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ లానే ఎన్నిక ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారు, డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఉన్నాయి దాంట్లో. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటను పరిగణలోకి తీసుకుంటారేమో కానీ పూర్తిగా ఆచారం తీసుకొచ్చే అవకాశం లేదు. గత్యంతరం లేక పాకిస్తాన్ అంటే ఒక పాపిస్ట్ దేశం అయితే ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. సమ్వన్ సేయింగ్ ఫేక్ న్యూస్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేక్ న్యూస్, స్టాప్ ఇట్. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, దయచేసి ఒకవేళ మీ హర్ట్ ఏంటి, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఎందుకు చెప్తానంటే ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్, ఫాక్స్ న్యూస్ చెబుతోంది, BBC చెప్తోంది, కొట్టి పారేస్తారా చెప్పండి. ఫాక్స్ న్యూస్ మీకు తెలీదా? ఫాక్స్ న్యూస్ ఎలాంటిదో? BBC మీకు తెలియదా? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవి చెబుతున్నాయి. అవి చెప్పిన తర్వాత ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కదా వార్తని ముందుంచే ప్రయత్నం చేస్తుంది RTV. రిమెంబర్, తెలుగులోని అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, దానికి మించి 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ ముందుకు వార్తను ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎందుకంటే ఇటు అమెరికా పరిణామం కావచ్చు, లేకపోతే ఇరాన్ పరిణామం కావచ్చు, ఇజ్రాయెల్ పరిణామం కావచ్చు, ఏదైనా ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ కమ్స్ ఫర్ అ వార్, ప్రపంచంలో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే వీ హ్యావ్ టు ఫేస్, మనకు కూడా బాధితులమే దానికి, ఎక్కడో చోట ఎవరి వైపు వెళ్ళినా సరే. కాబట్టి ఎటువంటి అడుగులు ఉండాలి? ఎందుకంటే రిమెంబర్, ఒక చిన్న ఐడియా మార్చేయచ్చు. ఒక సైంటిస్ట్కి ఒక చిన్న ఐడియా వచ్చింది, వాళ్ళ పని మనిషిని చూసిన సందర్భంలో ఏమైంది, ఖర్చు తగ్గించుకొని రాకెట్ని పంపించగలం, మంగళయానికి సంబంధించి మర్చిపోయామా? అలాంటిది ఆలోచించండి. అండ్ డోంట్ సే బ్లంట్లీ ఇట్ ఈస్ ఎ ఫేక్ న్యూస్. చెప్తున్నాం మీకు, RTV మీ ముందు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకుని ముందుంచే వార్తను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇఫ్ యూ వాంట్, ఒక్కసారి మీరు జస్ట్ టైప్ చేయండి అన్న ఇన్ఫర్మేషన్ని, సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. తెలుగు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నం జరుగుతోంది. ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది, ట్రంప్ ఏం చేయొచ్చు, ఒక్కసారి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్గా మనోజ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు
కొన్ని రోజుల క్రితం అనుకున్నాం బ్రిటన్ కూడా రంగంలోకి దిగొచ్చు అని కూడా. సో ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ కూడా అంటోంది నాకు ఒక్కసారి ఆ బాంబు ఇచ్చే చాలు, మరి ముఖ్యంగా ఐ ఫర్గెట్ బంకర్ బాంబ్, బంకర్ బాంబ్ ఇచ్చే అమెరికా చాలు, నేనే లేపేస్తా అంటోంది. సో ఇప్పుడు ఎలా చూడాలి ఈ వ్యూహానికి సంబంధించింది? అంతర్జాతీయ వ్యూహంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓ పక్క త్రిముఖ వ్యూహం కనిపిస్తోంది, ఓ పక్క ఇజ్రాయెల్ బాంబు అడుగుతోంది. సో ఇలా అమెరికా ఒక కన్ఫ్యూజ్డ్ ప్లాన్, అంటే ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఆ వ్యూహంతో వెళ్తుంది అనుకోవాలా ఇప్పుడు? డెఫినెట్గా మీరు అంటున్నట్టుగా బస్ కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ డొనాల్డ్ ట్రంప్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి కన్ఫ్యూజ్ అవుతుంది ఆయన. కపుల్ ఆఫ్ వీక్స్ అని అడిగారు. దీంట్లో ఇందాక మనం అంటున్నట్టుగా ఆయన ప్రపంచ దేశాలకి తెలుస్తుందనే భావనలో కొంత కంట్రోల్ అయ్యి ఉండాలి. లేదు అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఆల్రెడీ ఇరాన్కి పాకిస్తాన్కి బార్డర్ షేరింగ్ ఉంది. సో ఇరాన్ ఏం చేస్తోంది, తమ పశ్చిమ భాగం నుంచి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. తెహరాన్, నథాన్జా, ఇసాఫహాన్, తబ్రీజ్ ప్రాంతాల నుంచి దాడులు చేస్తోంది. అయితే ఇప్పుడు పశ్చిమ భాగం నుంచి దాడులు చేస్తున్న క్రమంలో తూర్పు భాగం నుంచి, అంటే ఇరాన్కి తూర్పు భాగం నుంచి మేము దాడులు చేస్తే ఈజీగా మేము ఇరాన్ని లేపేయొచ్చు అనే ఆలోచనతో ఇప్పటికే ఉండొచ్చు అమెరికా. సో ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఇంకొక అప్డేట్ అంటుంది ఏంటంటే ఆల్రెడీ యుద్ధకారి నావీకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడికి తీసుకెళ్ళింది. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆల్రెడీ అరేబియా సీ దగ్గరికి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కానీ రష్యా, చైనా ఏం చెప్తున్నాయంటే ఒకవేళ కనుక ఇరాన్ పైన నువ్వు ఆ రకంగా దాడి చేస్తే డెఫినెట్గా కూడా గుర్తుపెట్టుకో డొనాల్డ్ ట్రంప్, మేము కూడా ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని కూడా ఫేస్ చేయాల్సిన మాటని రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మీరు అంటున్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లో బ్రిటన్ ఎంట్రీ అవ్వచ్చా, నాటో, యూరోప్ ఎంట్రీ అవ్వచ్చా అని అంటే అంత ఈజీ అయితే కాదు. ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి యుద్ధంలో మేమంతా ధ్వంసం అయిపోవాలి, మేము కూడా ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని మేము ఏరుకోరి మేము ఒక అపాయాన్ని కొని తెచ్చుకోవాలని ఎవరు కూడా అనుకోరు. అది ఇజ్రాయెల్ దాడి చేసినా, ఇరాన్ దాడి చేసినా, అమెరికా లాంటి దేశం ఎవరు మీరు ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఇటు ఇరాన్ చెప్పింది, గుర్తుపెట్టుకోండి ఎవరైనా కనుక ఎంటర్ అయితే, ఎవరైనా కనుక తలదూర్చితే బాగోదని చెప్పి హెచ్చరించింది. అటు అమెరికా అని చెప్పింది, ఇండైరెక్ట్గా ఇది బ్రిటన్ కూడా వర్తిస్తుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పశ్చిమ దేశాలందరికీ ఇది వర్తించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళంతటా యుక్రెయిన్ విషయంలో జరిగింది మనం చూసాం. యుక్రెయిన్ విషయంలో ఏం జరిగింది, వాళ్ళు మరి ముఖ్యంగా యుక్రెయిన్కి వెనకాల నిలబడుతున్నాం కాకుండా యుక్రెయిన్కి ఆయుధాలు మాత్రమే సప్లై చేస్తున్నాం అని చెప్పుకొచ్చి సపోర్ట్ ఇచ్చిన సందర్భం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి మేము ఆయుధాలు మాత్రమే సప్లై చేస్తున్నాం అనే ఒక కాంటెక్స్లో రంగంలోకి దిగే అవకాశం ఉందా? డెఫినెట్గా అక్కడ యుక్రెయిన్ విషయంలో అనదర్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ అమెరికా యుక్రెయిన్కి కొంత సపోర్ట్ చేస్తున్నట్టే కారణం అది డైరెక్ట్గా యుక్రెయిన్ మీద ప్రేమ కాదు, డైరెక్ట్గా రష్యా మీద ఉన్నటువంటి యాంటీ థింగ్. అట్ ది సేమ్ టైం యుక్రెయిన్ అని అంటే ఇండివిజువల్గా మనం ఒకసారి యుక్రెయిన్ గురించి చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి మినరల్ ఉన్నాయి అక్కడ, మినరల్స్ సంబంధించి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అమెరికా దానికి అక్కడ అగ్రిమెంట్ కుదుర్చుకొని వచ్చింది. వాళ్ళు నాటో దేశాల్లో కలుస్తానంటున్న సమయంలో ఉక్రెయిన్ని రష్యా అడ్డుకుంటుంది కాబట్టి ఉక్రెయిన్ గత్యంతరం లేక అటు బ్రిటన్ లాంటి కంట్రీస్ కొన్ని సపోర్ట్ చేస్తానంటున్నాయి. అది కూడా ఫైనాన్షియల్ లేదా వార్ ఎక్విప్మెంట్ సంబంధించిన అంశంలోనే, అది కమర్షియలైజ్డ్గానే $350 మిలియన్ ఇటీవల కాలం 1,00,000 డ్రోన్లు ఇవ్వడానికి సిద్ధమైపోయింది కీ స్టార్మర్. అది కమర్షియలైజ్డ్, అది బిజినెస్ మాత్రమే. అంతేందుకు అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేయొచ్చు, అమెరికా నుంచి ఇంకేదో దేశం కొనుగోలు చేయొచ్చు, రష్యా నుంచి అంటే అది కమర్షియలైజ్ థింగ్ కాబట్టి ఎవరంటే ఎవరు కొనుగోలు చేయొచ్చు, వాళ్ళు అమ్మడానికి ఇష్టం, కొనుక్కునే వాళ్ళు ఇష్టం. కానీ ఇక్కడ బ్రిటన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా, ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా అని అంటే అది కమర్షియలైజ్గా ఆలోచించే అవకాశం ఉందని అవుట్ రైట్గా అటు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఇక్కడ అంత సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. బికాజ్ ఇట్స్ వార్ బిట్వీన్ 21 నేషన్స్, అమెరికా అండ్ ఇజ్రాయెల్. సో 21 నేషన్స్ లో ఇస్లామిక్, ఆఫ్రికన్ అండ్ అరబ్ దేశాలు ఉన్నాయి, రష్యా, చైనా సపోర్ట్ ఉంది. అటు ఇజ్రాయెల్ వైపుగా కేవలం ఇజ్రాయెల్ G7 దేశాల్లో కూడా అక్కడ న్యూక్లియర్ వార్ని ప్రయోగిస్తామని చెప్పి ఇరాన్ అంటోంది. కాబట్టి ఈ న్యూక్లియర్ కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడం కోసం మాత్రమే ఇజ్రాయెల్ వైపుగా ఉన్నారు. కానీ ఇజ్రాయెల్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఇరాన్కి సంబంధించి అటువైపుగా రిలీజియస్గా వారంతా ఏకమైపోయారు. ఇస్లామిక్, ఆఫ్రికన్ అండ్ ఇరాబ్ దేశాలన్నీ కూడా రిలీజియస్గా ఏకమైపోయాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కన్ఫ్యూజ్డ్గా ఉందని చెప్తున్న క్రమంలో కూడా ఆయన కన్ఫ్యూజ్గా లేరు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటే ఆయన పొరపాటు పడ్డాడు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవసరమైనటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి ఆయన అనవసరంగా రచ్చలేపుతున్నారు, ఇంత ఎస్కలేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా సచిన్ ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు క్షణాల్లోనే ఆపేస్తా, రెప్పపాట్లు ఆపేస్తానన్నారు. అయ్యో రెప్పపాటు కాదు, వచ్చిన గంటలోనే చిటికేసి మరీ చెప్పాడు, వచ్చిన గంటలోనే చిటికేసి మరీ చెప్పాడు. I will stop the war. I will stop Ukraine-Russia war within an hour. అన్నాడు. ఇలాగే I remember that if I'm not wrong. అదే మాట చెప్పుకొచ్చారు ఆయన. సో అప్పుడు మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు ఆపలేకపోయారు అక్కడ అంటే ఆయన ఉక్రెయిన్తో ఆ మాట ఎందుకు అప్పుడు ఎలక్షన్ టైంలో మాట్లాడుకొచ్చారు. బహుశా ఇప్పుడు మనం కొంత లోతుగా పరిశీలిస్తే అర్థమవుతోంది. ఉక్రెయిన్తో కొన్ని అగ్రిమెంట్స్ కావాలి, ఐరన్ ఓర్కి సంబంధించి అగ్రిమెంట్స్, అక్కడ మినరల్ సంబంధించి అగ్రిమెంట్స్ కావాలి. 50% వాటా తీసుకున్నాడు, ఆ తర్వాత పర్రైపోయాడు. ఇప్పుడు కేవలం ఉక్రెయిన్ని ఆయన రక్షించుకోవడం కోసం కారణం అక్కడ తన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, రష్యా ఈజ్ అ కాంపిటీటర్ టు అమెరికా. యుక్రెయిన్ ఎప్పటికి కూడా అమెరికా కాంపిటీటర్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు.
కానీ రష్యా కాంప్లీట్ అవ్వచ్చు. కాబట్టి ఉక్రెయిన్ భుజం పై నుంచి రష్యాని ఎక్కువ పెడుతున్నాడు. అటువైపు ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కాంప్లీటర్ కాదు. ఇజ్రాయెల్ ఎప్పటికైనా కూడా ఒక రకంగా ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ అది ప్రజలకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా, ఒక పెంపుడు కుక్క లాంటిది అది అమెరికా విషయంలో. ఎందుకంటే ఏం చెప్తే అది చేస్తున్నటువంటి భావనలో అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ఆ రకంగా చూస్తున్నాడు ఆయన. సో కానీ ఇరాన్, అరబ్ దేశాలన్నీ కూడా ఆయన మాట చెప్తే వినవు. 21 కంట్రీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ సౌదీ మొన్న కాలంలో డొనాల్డ్ ట్రంప్కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఖతర్ నుంచి ఆయన గిఫ్ట్ తీసుకెళ్లారు. ఆయన ఒక బోయింగ్ విమానం ఏదో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ విమానం తీసుకున్న తర్వాత కూడా ఆ కంట్రీ ఏమంటుందంటే, నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు నా దగ్గరికి వస్తే మాత్రం నేను చంపేస్తాను అక్కడ వార్నింగ్ ఇస్తుంది. 21 దేశాల్లో ఇప్పుడు సౌదీ కూడా ఉంది, ఖతర్ కూడా ఉంది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఆయన విర్రవీగుతారంటే ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇంట్రెస్టింగ్ గా సచిన్, ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది ఇక్కడ. ఇజ్రాయెల్ అటాక్డ్ ఆన్ ఇరాన్ హెడ్ క్వార్టర్స్, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ పై అటాక్ చేసింది. సో డొనాల్డ్ ట్రంప్ ఎంతలా రెచ్చగొట్టారంటే, రెచ్చగొట్టేసి నువ్వు దాడులు చేసే పర్లేదు అంటున్నారు. మరి ఇక్కడ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఎందుకు కాపాడారు అక్కడ అంటే, ఇండియా డెఫినెట్లీ బి ఏ కాంపిటీటర్ టు అమెరికా, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాదు. కొన్ని సిచ్యువేషన్లో మనం అంత పరిస్థితుల్లో ఆలోచించలేం కూడా. సో పాకిస్తాన్ ఎప్పుడు అది దేశం మొత్తం తలకిందులు అయిపోయినా కూడా పాకిస్తాన్ ఎప్పుడు పరిస్థితిలో కాంపిటీటర్ కాదు. ఒక్కసారి లైన్లో ఉండండి మనోజ్. ఇప్పటికిప్పుడు ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ మనం మాట్లాడుకుంటున్న తరుణంలో వి డోంట్ నో, ఒక్కసారిగా అటాక్ దిగింది అనుకుందాం, ఒక్కసారిగా అమెరికా కనుక అటాక్ దిగింది అనుకుందాం, ఏ దేశం ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఈక్వేషన్స్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఎలా మారే అవకాశం ఉంటుంది. విజువల్ మీరు చూడొచ్చు అమెరికాకు సంబంధించి. ఇటువైపు మీరు చూస్తున్నారు అమెరికా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా, చైనా, రష్యా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించి మీరు చూడొచ్చు, అక్కడ ఇజ్రాయెల్ ఉంది కదా, ఆ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ పైన ఇరాన్ ఉండే సందర్భం. సో ఏమంటుంది రష్యా ఎప్పుడైతే ఎంటర్ అయింది, రష్యా ఏమంటుంది, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయితే నీకు పగిలిపోద్ది అని ఇండైరెక్ట్గా అమెరికా చెప్తోంది. సో ఇప్పుడు అమెరికా ఏమంటోంది, రష్యా ముందు నువ్వు యుక్రెయిన్ గురించి ఆలోచించు, యుక్రెయిన్ సంగతి తేల్చుకో, ఆ తర్వాత నువ్వు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య మధ్యవర్తిత్వం వహిద్దామని చెప్పి. సో ఇటువంటి తరుణంలోనే ఇప్పుడేం జరుగుతోంది, 21 ఇస్లామిక్ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరి వైపు నిల్చునే అవకాశం ఉంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇరాన్ వైపు ఏ దేశాలు ఉంటాయి, ఇదిగోండి ఆ లిస్టు చూడొచ్చు. టర్కీ, చైనా, పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, మలేషియా, లిబియా, సిరియా, సూడాన్, మొరాకో, బహ్రెయిన్, ఇరాక్, లెబనాన్, యెమెన్, రష్యా, వెనిజులా, క్యూబా, నార్త్ కొరియా. దీంట్లో గన్ షాట్ గా మాట్లాడుకునేవి మనకి ఇప్పటికే తెలుసు. గన్ షాట్ గా మాట్లాడుకుంటే టర్కీ వెళ్తుంది నిర్మోహమాటంగా, రష్యా ఎంటర్ అయితే ఈక్వేషన్ మారిపోతుంది. అక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తేయచ్చు. ఈజిప్ట్ లాస్ట్ మినిట్ వరకు ఏమీ చెప్పలేము. ఇక్కడ సౌదీ అరేబియా అఫ్ కోర్స్ ఖండించింది, బట్ ఇక్కడ అమెరికాతో డీల్కి సంబంధించి లేకపోతే ట్రేడింగ్కి సంబంధించి ఉంది కాబట్టి సౌదీ కావచ్చు, లేకపోతే యుఏఈ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ డౌట్. అట్ ద సేమ్ టైం ఈ మలేషియా, లిబియా, సిరియా ఇవి ఇరాన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సూడాన్, మొరాకో, బహ్రెయిన్ ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుండే ఏంటంటే ఇరాన్కి మద్దతుగా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇరాక్, లెబనాన్, యెమెన్ ఈ మూడు కూడా నిర్మోహమాటంగా ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. యెమెన్ అయితే హౌతీలు ఆల్రెడీ దాడులు చేస్తూనే ఉన్నారు. రష్యాకి సంబంధించి ఇది కీలకమైన పాయింట్. రష్యా రంగంలోకి దిగిందా, చైనా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. రష్యా రంగంలోకి దిగితే రష్యా దోస్తుగా నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అమ్మా ఈడు ఎంటర్ అయ్యాడంటే కిలికి వదిలేస్తాడు. కాబట్టి ఈ ఈక్వేషన్ గురించే ప్రపంచం ఆందోళన పడుతోంది. ఇక్కడ ఇరాన్కి సంబంధించి చూసాం. ఇక్కడ క్రాస్ టు ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ గట్టిగా వినిపిస్తున్నమాట అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా, స్పెయిన్, పోలాండ్, ఆస్ట్రియా, జోర్డన్, చెక్ రిపబ్లిక్, EU. ఇవి ఇక్కడ అమెరికా ఒక్కటి చాలు, మిగతావి జస్ట్ పార్టిసిపేషన్కి వచ్చినా సరిపోతాయి. బట్ ఇక్కడ మళ్ళీ వరల్డ్ మ్యాప్కి వెళ్ళిపోదాం. నేను ఎందుకు వరల్డ్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామన్నానంటే అమెరికా మాత్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రిమెంబర్, బ్రిటన్ కాకపోవచ్చు. ఎందుకంటే బ్రిటన్కి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దాదాపుగా లేని పరిస్థితి. సో బ్రిటనే కాదు, పశ్చిమ దేశాలకి ఎక్సెప్ట్ అమెరికాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఇక్కడెక్కడి నుంచే లాబింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేరుగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు లేవు. ఇటువంటి తరుణంలో బ్రిటన్ కనుక అక్కడ క్లాగ్ అయింది అనుకుందాం, అప్పుడేమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు అమెరికా మాత్రమే రంగంలోకి దిగే అవకాశం. అమెరికా రంగంలోకి దిగిందంటే ఇక్కడ చైనా, రష్యా, నార్త్ కొరియా మూడు దిగిపోతాయి. ఈక్వేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది,
ఇరాన్ లీడర్కి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నాడు ట్రంప్ అంటూ చర్చ జరుగుతోంది. సో ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో నేను మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఈ రోజు జరుగుతున్న పరిణామం కీలక పరిణామం, ఎందుకంటే నిన్న ఒక బోయింగ్ విమానాన్ని పంపించారు. ఈ రోజు 30 ఫైటర్ జెట్స్, 30 కాదు ఏకంగా 50 అనే ఒక చర్చ జరుగుతోంది. బట్ ఆన్ ద హోల్ ఎన్నో ఒక 100, 10 పరకో లేకపోతే 20 ఎన్నో కొన్ని ఇటు పంపించాడంటే ట్రంప్ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. మీరడిగా పాకిస్తాన్కి సంబంధించి అక్కడ కూడా టార్గెట్లో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి ఇలా చూసుకుంటే కనుక ఒక 2 రోజుల్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? ఇరాన్ హెడ్ క్వార్టర్స్ని ఇప్పటికీ టార్గెట్ చేస్తుంది, ఫైటర్ జెట్స్ని రిలీజ్ చేస్తోంది, ఆ ఫైటర్ జెట్స్ గగనతల నుంచి దాడులు చేస్తోంది. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? డెఫినెట్గా ఇప్పటికైతే చాలా క్లియర్గా ఒకటి అర్థమవుతోంది. ఇరాన్ కీలక ప్రాంతమైనటువంటి టెహ్రాన్ మొత్తం కూడా తమ ఆధీనంలో ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డే 3 నుంచి చెప్తున్నారు. ఆయన టెహ్రాన్ గగనతలం పూర్తిగా తమ ఆధీనంలో ఉంది, మొత్తం ఆధీనంలో తీసుకున్నామని చెప్తున్నారు. డెఫినెట్గా 1-2 రోజుల్లో జరుగుతుందా అని అంటే కనుక ఇది డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క ముందస్తు జాగ్రత్త భయం అని అనుకోవాలి. ఎందుకంటే చైనా, రష్యా కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఇందాక మీరే అన్నారు నార్త్ కొరియా కిమ్. సో నార్త్ కొరియా కిమ్ అంటేనే డెఫినెట్గా గతంలో కూడా చూసాం, ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్గా జో బైడెన్ కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నార్త్ కొరియా కిమ్కి ఆయనకి మధ్య పడడం లేదు, పొసగడం లేదని ప్రపంచ దేశాలు మొత్తం చూస్తూనే ఉన్నాయి. సో ఇన్ని దేశాలు ఏకమయ్యా ఇరాన్ వైపుగా సపోర్ట్ నిలబడుతున్నాయంటే తాను ఏం చేసినా చేయకపోయినా నేనే చేసినట్టుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కాబట్టి ఏ క్షణమైనా తమపై జరగవచ్చు. సో డైరెక్ట్గా అమెరికా రూల్ ఎలా ఉంటుందనంటే అమెరికా దాకా వచ్చేదాకా చూసుకోరు వాళ్ళు. సో శత్రు దేశంలో శత్రువుని మొత్తం కూడా హతమార్చాలని ఒక లక్ష్యంతో అమెరికా వెళ్తూ ఉంటుంది. గతంలో మనం అనేక ఉదాహరణగా చూసాం కూడా. సో ఇప్పుడు ఆయన ముందస్తు చర్యలో భాగంగా చూస్తున్నట్టుగానే భావించాలి. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఇజ్రాయెల్కి ఇంకా చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నా కూడా అది ఒకటే, అమెరికా అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తుంది. అటువంటి సందేహం కానీ అనుమానం అక్కర్లేదు. కానీ మిగిలిన దేశాలన్నీ కూడా ఇరాన్ న్యూక్లియర్ని ప్రయోగిస్తామని చెప్తోంది కాబట్టి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో అంతేందుకు ఉదాహరణగా లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, సచిన్, ఇండియాకి సంబంధించి భారత్, పాకిస్తాన్ కానీ మీరు అన్నట్టుగా ఇరాన్ న్యూక్లియర్ చేస్తానంటోంది. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్సే లేవు. ఒకవేళ ఇస్తే కనుక బహుశా బ్యాక్ ఎండ్ నుంచి పాకిస్తాన్ ఇవ్వాలేమో వాళ్ళకి. రైట్, అంటే అది ఎగ్జాక్ట్ గా చెప్పలేం పాకిస్తాన్ సహకరిస్తుందా న్యూక్లియర్ వరకు వెళ్తుందా అని చెప్పలేం. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఫార్దో అనేటువంటి ఒక ప్రాంతంలో సుమారుగా 2000 మీటర్ల లోతులో, అంటే అర్థం చేసుకోండి ఎంత లోపల ఉందనేది, 2000 మీటర్ల లోతులో ఆ గుహల్ లాంటి ప్రాంతాల్లో చాలా ఎగ్జాక్ట్గా అక్కడ న్యూక్లియర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. సో దాన్ని ఇప్పటికే గుర్తించారు. దాన్ని పేల్చడం కోసం ఎలా పేల్చాల లక్ష్యంతో కూడా అమెరికా కొన్ని ఎత్తుగడలు వేసింది. GBU-57 అనేటువంటి వారి దగ్గర ఒక మిసైల్ సుమారుగా 2500 కిలోమీటర్ స్పీడ్తో భూమి లోపల వరకు కూడా వెళ్ళగలుగుతుంది. అంతటి ఒక గొప్ప మిసైల్ అమెరికా దగ్గర ఉంది. అమెరికా మిసైల్ గురించి, అమెరికా వెపన్స్ గురించి పెద్దగా ప్రస్తావించే అవసరం లేదు. అన్డౌటెడ్లీ అమెరికా దగ్గర చాలా అద్భుతమైనటువంటి వెపన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా వినియోగించి ఆ ఫార్దో ప్రాంతాన్ని టార్గెట్ చేయాలి లక్ష్యంగా వెళ్తున్నారు. ఇప్పటికే నతంజా ప్రాంతాలు న్యూక్లియర్ రియాక్టర్ ఉంటే పేల్చేశారు, న్యూక్లియర్ స్థావరాలు ఉంటే పేల్చేశారు. అటు అరక్ అనేటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా బార్డర్ వెంట ఉంటూ ఉంటాయి. ఇరాన్కి పశ్చిమ వైపుగా బార్డర్ వెంట ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా అరక్లో కూడా పూర్తిగా పేల్చేసి అక్కడ కూడా న్యూక్లియర్ హెవీ రియాక్టర్ని కుప్పకూల్ చేసింది ఇజ్రాయెల్. ఇందాక మీరు చెప్తున్నారు ఇరాన్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని కూడా టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. అంటే డెఫినెట్ గా ఇజ్రాయెల్ దగ్గర స్టెబిలిటీ ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా అమెరికా సపోర్ట్ లేకుండా మాత్రం చేయలేదని మాత్రం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫార్దో ప్రాంతాన్ని కనుక టార్గెట్ చేస్తే మొత్తం ఇక న్యూక్లియర్ అనే ప్రస్తావనే ఉండదని మాత్రం చేస్తుంది అమెరికా. అదొకటే టార్గెట్ గా మిగిలిపోయింది సచిన్. సో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో దాదాపుగా న్యూక్లియర్ స్థావరాల్ని కొన్ని పేల్చేశారు, ఎయిర్ బేసెస్ ని కూల్చేశారు. అంతవరకు బాగానే ఉంది. అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తెలుసుకున్నారు. కానీ వాళ్ళ చివరి టార్గెట్ మాత్రం ఒకటి ఫార్దో అనేటువంటి ప్రాంతాల్లో మాత్రం చాలా పక్కాగా 60% ఆఫ్ న్యూక్లియర్ ప్రిపరేషన్ మొత్తం అక్కడే జరుగుతుందట. యురేనియం శుద్ధి మొత్తం అక్కడే జరుగుతుందట. 2000 మీటర్ల లోతులో ఈ శుద్ధి జరుగుతుందట. దాని కనుక టార్గెట్ చేస్తే న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు కాదు కదా, ఇక ఫ్యూచర్లో అయినా కూడా తయారు చేయాలన్నా, దాన్ని ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడాలన్నా కూడా అవకాశం లేకుండా ఇరాన్కి చూపించాలన్న లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. ఆయన మొదట్లో కూడా ఒకటి చెప్పుకొచ్చారు, అలీ ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, బట్ హీ సేఫ్ నౌ, ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని మా సివిలియన్స్ పైన టార్గెట్ చేసి సివిలియన్స్ పైన దాడులు చేస్తామని చెప్పిన అమెరికా పర్సన్స్ ని, అమెరికా సోల్జర్స్ ని టార్గెట్ చేసినా, అమెరికాని ఏమైనా చేయాలని ఆలోచన ఉన్నా, న్యూక్లియర్ ప్రయోగిస్తామనేటువంటి ఆలోచన ఉన్నా కూడా డెఫినెట్ గా దేర్ విల్ బి నో మోర్ అలీ ఖమేనీ అనేటువంటి మాటని స్వయంగా నెక్స్ట్ లో చెప్పుకొచ్చారు. ట్రూత్ సోషల్ పోస్ట్ ఆయన పెట్టుకొచ్చారు. ఇదొకటే కాదు, చాలా క్లియర్ గా అమెరికా పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ రోజు ఆయన ఒక 2 వారాల పాటుగా వెనకడుగు వేశారంటే మనం ఆయన వెనక్కి వెళ్ళిపోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు, వెనక్కి వెళ్ళిపోరని కూడా మనం చెప్పలేము.
సో ఆయనకు ఎంత సమర్థవంతంగా ఎలా ఆలోచన చేస్తున్నారని మాత్రం చాలా క్లియర్ చెప్తున్నారు. దేర్ ఆర్ ప్లాన్స్ అండ్ షెడ్యూల్స్ ఆర్ రెడీ బట్ ఓన్లీ ఫైనల్ ఆర్డర్ ఈజ్ ఎంప్టీ అండ్ ఫైనల్ ఆర్డర్ ఈజ్ నాట్ డన్ ఎట్ అని అంటున్నారు ఆయన. ఒక ఫైనల్ ఆర్డర్ మాత్రమే నేను జారీ చేయలేదు కానీ అంతా సిద్ధమైపోయిందనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు జరుగుతోంది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేది ఒక ఎత్తు అండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ఆడు ట్రంపురా బుజ్జే ఆడికి తిక్కరేగితే ఎలా ఉంటుందో ఆడికి కూడా తెలియదు అండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ ఒక హార్డ్లీ 1 వీక్ నుంచి ట్రంప్ వేసిన అడుగులు ఎవ్వరికీ అర్థం కావట్లా. అది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అమెరికన్లకి మరి ముఖ్యంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. మాగా కాస్త మామా అయింది. మేక్ అమెరికా వర్స్ అగైన్ అని నేను అంటున్న మాట కాదు, వాళ్ళే మాట్లాడుకుంటానంటే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బట్ ట్రంప్ని తీసిపారేయలేం బికాస్ హీస్ ఫ్రమ్ అంతే. ట్రంప్ని పోల్చడానికి లేదు. ట్రంప్ని పోల్చాలంటే ట్రంప్తోనే పోల్చాలి, అంత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ యాక్షన్లో దిగబోతున్నాడు. ఈ రోజు రాత్రి నుంచి టార్గెట్ సిద్ధం చేశాడా? ఇది నేనంటున్న మాట కాదు, అంతర్జాతీయ వార్తాపత్రికలు కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్సే చెప్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ క్రమంలో 2 దేశాల మధ్య ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎటువంటి ఉధృతి ఉంది, ఆ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది, విజువల్స్లో చూద్దాం. תדביק דלילות 2 מטר מהבית שלי. וואי. דודי, מה יהיה? יומיים ברצף? At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.